గోవిందు, హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ లో పెళ్లి జరిపించడానికి శ్యామ ఒప్పుకుంది. బాబాయ్ గారు, సడన్ గా ఊరు ప్రయాణం కదా, మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. ఇవి ఉంచండి, తీసుకోండి. వీటితో చిన్న చిన్న బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ తీర్చుకొని సామాన్లు అవి సర్దుకొని రెడీగా ఉండండి. రేపు కార్ పంపిస్తాను. బయలుదేరి హైదరాబాద్ వద్దురు గాని. అలాగే బాబు. ఇంతకీ వీళ్ళని హైదరాబాద్ లో ఎక్కడ దించుతారు? దాని గురించి మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఎవరిని ఎక్కడ దించాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు కదా. ఏంటి ఆ మల్లికార్జునరావు రమ్మనుగానే హైదరాబాద్ ఎగేసుకుని వెళ్ళిపోవడమేనా? ఊళ్ళో వాళ్ళకెవరికి చెప్పకుండా రహస్యంగా నీకు పెళ్లి చేస్తావంటే గొంగిరెత్తులా తలుపేయడమేనా? అంటే ఊళ్ళో వాళ్ళెవరో పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు కదా అని. నీ పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం ఊళ్ళో వాళ్ళకెవరికి ఉంది? ఆకాశరామన్న ఉత్తరం రాసిన వాళ్ళకి ఉండొచ్చు కదా అని. అందుకే మల్లికార్జున అన్నయ్య పెళ్లి గురించి, పెళ్లి ఏర్పాట్ల గురించి ఎవరికి తెలియకుండా ఉండాలని అంటున్నారు. అంటే మాకు కూడా తెలియకూడదన్నమాట. కనీసం పెళ్లికి కూడా మమ్మల్ని పిలవన్నమాట. అయ్యయ్యో, అదేంటి గురువమ్మ అలా అంటున్నారు? పెళ్లి చెడగొట్టాలనుకునే వాళ్ళకి నా పెళ్లి గురించి తెలియకూడదు, కానీ మీకెందుకు తెలియకూడదు? అయినా మీరు లేకుండా, మీకు తెలియకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది గురువమ్మ? పెళ్లి సంగతి సరే, మరి పెళ్ళైన తర్వాత పరిస్థితి ఏంటి? అంటే మేమెప్పుడు రమ్మంటే అప్పుడు ప్రోగ్రాంకి వస్తానని మాట ఇచ్చావు కదా. వస్తావా? మాట తప్పుతావా? ప్రాణం పోయినా కూడా మాట తప్పను గురువమ్మ. పైగా పెళ్లివారు కూడా పెళ్ళైన తర్వాత నేను మీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చని ఒప్పుకున్నారు కదా. తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా నేను ప్రోగ్రాంకి వస్తాను. వస్తే మంచిదే. పెళ్ళైంది కదా, ఇంకా ఈ గురువమ్మ ఏం చేస్తుందిలే అని చెప్పి తోక జాడించావనుకో, కత్తిరిస్తా. అర్థం కాలేదా? పెళ్లి చేసుకుని నీ పాటికి నువ్వు వెళ్ళిపోయినా కూడా మీ అమ్మా నాన్న వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు కదా. నువ్వు ప్రోగ్రాంకి రాకపోతే వాళ్ళకి మూడుతుంది. నా బారి నుంచి వాళ్ళని కాపాడటం మీ మల్లికార్జున అన్నయ్య వల్ల కూడా కాదు. గుర్తుంచుకో. నా అనుమానం ఖచ్చితంగా నిజమవుతుంది. శ్యామ అనే నన్ను కాపాడుంటుంది. శ్యామని కలిసి క్షమాపణలు చెప్దామని వచ్చాను. వద్దు బాబు, మీరు వద్దు, మీ క్షమాపణలు వద్దు. మీరు గుండ్రాయి లాంటి వారు, మేము గుడ్డు లాంటి వాళ్ళం. దయచేసి మా బతుకుల్ని ఇంకెప్పుడు మనమిద్దరం కలవద్దని
చెప్పడానికి వచ్చాను. ఇదే మన ఆఖరి కలయిక కావాలని కన్నయ్యని కోరుకున్నాను. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే లేనిపోని ప్రాబ్లం అవుతుందేమో. ఏం చేద్దాం? హలో బాబు, హా? ఒకసారి ఇలారా. నా పేరు హలో బాబు కాదు, ఆ? కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు. అవునా? నీ పేరు చాలా బాగుందిరా. అంటే నేను బాలేనా? మ్మ్. లేదు లేదు, నువ్వు కూడా చాలా బాగున్నావు. నాకు ఒక హెల్ప్ చేస్తావా నువ్వు? హెల్పా? అదే సహాయం. నాకు ఒక సహాయం చేస్తావా? ఇంత పొడుగున్న నీకు ఇంత చిన్నగున్న నేను సహాయం చేయాలా? చిన్న సాయమే, అందుకే చిన్నపిల్లాన్ని నిన్ను అడుగుతున్నాను. చేయవా? ఏం చేయాలి? శ్యామా నీకు తెలుసా? తెలుసు. శ్యామాని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్తా. వీడేంటి ఇలా చూస్తున్నాడా? ఏంటి అలా చూస్తున్నావు? తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్ రమ్మని చెప్పవా? ఇదిగో ఈ 100 తీసుకొని చాక్లెట్ కొనుక్కో. చాక్లెట్ 10 రూపాయలే కదా, మరి మిగిలిన డబ్బులు ఏం చేసుకోవాలి? వాటితో కూడా చాక్లెట్స్ కొనుక్కో. బోల్డ్ చాక్లెట్లు వస్తాయి. అవును వస్తాయి, బోల్డ్ అని చాక్లెట్స్ వస్తాయి. నువ్వు మాత్రం శ్యామని తొందరగా రమ్మని చెప్పు. అలాగే. శ్యామా అక్క నీ పేరు అడిగితే ఏం చెప్పాలి? అమ్మో, నా పేరు చెప్తే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏంటి నీ పేరు చెప్పమంటే ఆలోచిస్తున్నావు? నీ పేరు మర్చిపోయావా? ఆహా. నా పేరు ఆకాశ్ రామన్ అని చెప్పు. అలాగే. షో అబ్బా, కార్డు షో దగ్గర ఆగిపోయాను. నా కౌంటు 2. మీదెంత? నాదొకటి. ఒకటా? ఒకటెలా వస్తుంది? ఒకటంటే ఒక ఫుల్ కౌంట్ అని. ఓ పక్క కౌంట్ ఇచ్చి నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ నవ్వు సాంగ్ ఒకటి. హలో, ఎవరు? రాజా జయచంద్ర గారు ఉన్నారా అండి? రాజా జయచంద్ర కావాలంట. ఎవడా రాజా జయచంద్ర? నువ్వా రాజా జయచంద్ర అంటే? అవును కదూ. ఎస్, దిస్ ఈజ్ రాజా జయచంద్ర. మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? నేను మిస్సెస్ ఆనంద్ గజపతి వర్మ గారిని మాట్లాడుతున్నానండి. ఓ మీరా? నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం అన్నయ్య గారు, మీరు బాగున్నారా? ఏం బాగుంటానులే అమ్మా. ఇంతకు ముందే ఫుల్ కౌంట్ ఇచ్చాను. ఫుల్ కౌంట్ ఏంటండి? కౌంట్ కదమ్మా, కోటింగ్. ఫుల్ కోటింగ్ ఇచ్చాను అంటున్నాను. నేను చెప్పిన పని చెప్పిన టైంకి చెప్పినట్టుగా చేయకపోతే నాకు బీపీ పెరిగిపోతుందమ్మా. అందుకే పని వాళ్ళకి ఫుల్ కోటింగ్ ఇచ్చేశాను. అదనమాట. మీరేదో పని మీద ఫోన్ చేసినట్టున్నారు. అదే అన్నయ్య గారు, పెళ్లి చూపులు అయిపోయాయి. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు.
మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందామా అని ఫోన్ చేశాను. అది మన చేతుల్లో ఏముందమ్మా, మా బాస్ ఇష్టం. ఆయన ఎప్పుడు నిశ్చితార్థం అంటే అప్పుడే. బాసా? బాస్ ఎవరండి? బాస్ అంటే అదేనమ్మా, భగవంతుడు. భగవంతుడు భగవంతుడే కదా అందరికీ బాసు. ఆ నిశ్చితార్థం ఎప్పుడు జరగాలని రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది. నిజమేలేండి అన్నయ్య గారు. ఓసారి పంతులు గారితో మాట్లాడి ఫోన్ చేస్తాలేమ్మా. అలాగే అన్నయ్య గారు, ఉంటాను. మంచిదమ్మా. వాళ్ళు నిశ్చితార్థానికి తొందరపడుతున్నారు. ఈ విషయం వెంటనే మల్లికార్జునకు చెప్పేద్దాం. ఉమ్. హలో సుబ్బారావు. సారీ సార్, నేను సుబ్బారావుని కాదు, రాజా జయచంద్రని మాట్లాడుతున్నాను. ఏడ్సేవలే, విషయం చెప్పు. ఏం లేదు సార్, ఇప్పుడే అఖిల్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేసింది? అదే సార్, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు కదా, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందామని అడగడానికి ఫోన్ చేసింది. రోస్ని, అంతేనా? ఓకే, పెట్టేద్దాం. వాళ్ళంత తొందరపడుతున్నప్పుడు నిశ్చితార్థం వీలైనంత తొందరగా పెట్టేద్దాం. రావాల్సిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారుగా, నిశ్చితార్థం పెట్టేద్దాం. రావాల్సిన వాళ్ళెవరు సార్? నీకనవసరమైన వాళ్ళు. ఓకే సార్, అయితే ఆ వసంత గారికి ఫోన్ చేసి వెంటనే నిశ్చితార్థం పెట్టేసుకుందామని చెప్పమంటారా సార్? వద్దు, నువ్వేం చెప్పొద్దు. అసలు నాకు తెలియకుండా నువ్వు వాళ్లతో ఏమీ మాట్లాడొద్దు, ఏమీ కమిట్ అవ్వద్దు. నేనొచ్చాక నువ్వేం చెయ్యాలో, ఏం మాట్లాడాలో చెప్తాను. ఓకే? ఓకే సార్, ఓకే. రేపు శ్యామ వాళ్ళు హైదరాబాద్ రాగానే వీలైనంత తొందరగా ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయాలి. ఎలా వచ్చా? అది నీకోసం కాదులే, శ్యామ అక్క కోసం వచ్చాను. అక్క, ఏంట్రా? తొందరగా నువ్వు పూల చెట్లున్న వీధికెళ్ళు. పూల చెట్ల వేదిక ఎందుకు? పట్నం నుంచి వచ్చిన ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు. పట్నం నుంచి వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు? అతను సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరోలనా? పేరేంటంట? ఆకాశరామన్నట. ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. శ్యామ జాతకం మంచిది కాదని, తను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు కన్నీళ్లు తప్పవు అని. నువ్వు తొందరగా వెళ్ళక్క, నేను తొందరగా వెళ్ళి చాక్లెట్లు కొనుక్కోవాలి. నా పెళ్లి చెడగొట్టాలని చూసిన ఆకాశరామన్న ఇతనే అన్నమాట.
ఆకాశరామన్న. నా పేరు చెప్తే మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని. ఆకాశరామన్న అని చెప్పి పంపించారన్నమాట. అందుకు మాత్రం అలా చెప్పలేదు. నా పేరు చెప్తే మీరు ఇక్కడికి వస్తారో రారో అన్న డౌట్ కూడా ఉండి అలా చెప్పానన్నమాట. ఎందుకు వచ్చారు? మళ్ళీ మనం కలవద్దని చెప్పాను కదా. నాకొక చిన్న అనుమానం ఉంది, అది క్లియర్ చేసుకుందామని వచ్చాను. అనుమానమా? ఏంటది? మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడింది మీరే కదా? ఆ విషయం ఇతనికెలా తెలుసుంటుంది? నిజం చెప్పండి, మీరే కదా ఆ రోజు నన్ను కాపాడింది? చెప్పండి ప్లీజ్, మీరే కాపాడారు కదా? నేను మిమ్మల్ని కాపాడడం ఏంటండి? నాకు తెలుసు, మీరే కాపాడారు. నేను కాదు. ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి. కాదు, మిమ్మల్ని కాపాడింది నేను కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం. ఒకసారి ఇక్కడికి రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని నా దగ్గరికి రమ్మంటున్నాను ఏంటా అనా? నేను మీ దగ్గరికి వస్తే నిజం అబద్ధంగా మిగిలిపోతుంది. మీరు నా దగ్గరికి వస్తే నిజం నిజమని తెలిసిపోతుంది. ఇట్రండి. మీరు నడుస్తున్నప్పుడు మీ కాలు పట్టీల సౌండ్లో చిన్న తేడా ఉంది, గమనించారా? దానికి కారణం ఇది ఉండాల్సిన చోట ఉండకపోవడం.
కళ్ళతోటి నిత్యం కౌగిలించనా నవ్వుతే సిరుబగ కట్టనా